అంటే ఒకటి విన్నాను. ఇరాన్‌లో గాని, ఇరాక్‌లో గాని జీసస్‌ని నమ్ముకుంటే చంపేస్తారంట కదా! అలా ఏముండదు తేజ. ఇప్పుడు విషయం ఏంటంటే అసలు పడదు ప్రపంచంలో అంటే ప్రపంచంలో ప్రతి దేశంలో కూడా యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముకున్న వారు ఉన్నారు. అవును. ఇస్లాం మతంలో ముస్లిం సహోదరుల మధ్య కూడా గొప్ప పరిచర్య చేసేవాళ్ళు ఉన్నారు. ముస్లిం సహోదరులకి మాకు మధ్య ఉన్న కొన్ని అభిప్రాయ భేదాలు. వాళ్ళు ఏమంటారంటే యేసుక్రీస్తు ప్రభు దేవుడికి సంబంధించింది కాదు. వినండి, అభిప్రాయ వాళ్ళ భేదాలు. అభిప్రాయ భేదాలే. వాళ్ళు ఏమంటారంటే యేసుక్రీస్తు ప్రభు చనిపోలేదు, హ్మ్. ఆయన చనిపోకుండానే పరలోకానికి వెళ్ళిపోయారు అంటారు వాళ్ళు. హ్మ్. వాళ్ళ గ్రంథం ప్రకారంగా. హ్మ్. బైబిల్ ఏమంటుంది అని అంటే ఖురాన్ ప్రకారం. ఖురాన్ కంటే ముందున్న బైబిల్ దైవ గ్రంథం ఏమంటుందంటే యేసుక్రీస్తు ప్రభు చంపబడ్డారు, 3 రోజులు సమాధిలో ఉన్నారు, తిరిగి లేచిన తర్వాత ఆయన పరలోకానికి వెళ్ళారు అని అది బైబిల్ మీరు చెప్తుంది. నమ్మింది. అది బైబిల్ చెబుతుంది. వాళ్ళు ఏమంటారు అని అంటే యేసుక్రీస్తు ప్రభు సిలువ వేయబడలేదు అని వాళ్ళు అంటారు. లేదు, క్రీస్తు మరణం అనేది లేకపోతే అసలు మనిషికి రక్షణ యాగమే లేదు అని బైబిల్ చెప్తోంది. అంటే ఖురాన్ అనే పవిత్ర గ్రంథాన్ని రాయడానికి కొన్ని వందల సంవత్సరాల క్రితమే బైబిల్ గ్రంథం ఉంది, దైవ గ్రంథం. సో వారు కూడా ఏదైనా అనుమానం ఉంటే దైవ గ్రంథాన్ని చూస్తారు, బైబిల్ గ్రంథాన్ని. కానీ ఏమంటారంటే వాళ్ళు ఏమి నమ్ముతారంటే బైబిల్ అనేక సందర్భాల్లో మార్చబడ్డది కాబట్టి చివరిగా వచ్చిన గ్రంథం బైబిల్కి కొనసాగింపుగా ఖురానే అని వారంటారు. లేదు, బైబిల్ గ్రంథం అనేది ఏమీ మార్చబడలేదు, అది అలాగే ఉంది అని క్రైస్తవులు అంటారు. ఇలా వాళ్ళు ఇంకొకటి బలంగా వాళ్ళు ఏమి నమ్ముతారంటే యేసుక్రీస్తు ప్రభు దేవుని దగ్గర నుంచి వచ్చిన ఒక గొప్ప ప్రవక్త మాత్రమే, దేవుని కొడుకు కాదు అని వాళ్ళు అంటారు. బైబిల్ ఏమంటుందంటే సాక్షాత్తు యేసుక్రీస్తు దేవుని కుమారుడు అని బైబిల్ చెప్తుంది. మళ్ళీ పుట్టుక విషయంలో యేసుక్రీస్తు ప్రభు అత్యంత పరిశుద్ధురాలైన కన్యక మరియ గర్భాన పుట్టాడు. మనుషులందరూ పుట్టగానే సైతాన్ ఇలా గిల్లి ఏడిపిస్తుందట మనిషి పుట్టగానే. కానీ క్రీస్తుని ఆవిడ ముట్టుకోలేకపోయింది, సైతాన్ అతను ముట్టుకోలేదు. ఆవిడ అత్యంత పవిత్రమైన వ్యక్తి అని ఖురాన్ చెబుతుంది. ఖురాన్ గ్రంథం పవిత్ర గ్రంథం, వారిని పవిత్ర గ్రంథం అంటారు. బైబిల్ గ్రంథాన్ని మేము పరిశుద్ధ గ్రంథం అంటాం. 2 గ్రంథాలకు సంబంధించిన వారసత్వం ఒక చోట నుంచే వచ్చింది, అబ్రహాం గారి సంతానం అని అంటారు. కొందరు ఇస్లాంలోనికి వచ్చారు, కొందరు క్రైస్తవ్యంలోనికి, కొందరు యూదుల్లోనికి అలా వెళ్ళారు. ఇజ్రాయెల్ కానీ ఇద్దరు కూడా మొత్తం ఒక తండ్రి బిడ్డలే కాబట్టి మేము దాయాదులం అంటాం. ఇప్పుడు ఇండియా పాకిస్తాన్ ఎలా దాయాదులో, ఒకే భూభాగంలో 2 దేశాలు, ముస్లింస్ క్రైస్తవులు కూడా ఒకే తండ్రి బిడ్డల్లో నుంచి వచ్చిన వాళ్ళు. ఒకరి సంతానం ఒకవైపు, మరొకరి సంతానం మరొక వైపు. కొన్ని సార్లు ఇస్లామే కరెక్ట్ అని నమ్మిన క్రైస్తవులు ఎవరైనా ఉంటే ఇస్లాంలోనికి వెళ్తుంటారు. లేదు, క్రిస్టియానిటీయే కరెక్ట్ అని నమ్మిన ఇస్లాం సహోదరులు ఏం చేస్తుంటారంటే క్రిస్టియానిటీలోనికి వస్తుంటారు. అభిప్రాయ భేదాలు ఒకవేళ రెండింటిని నమ్మకపోతే అలా నమ్మని వాళ్ళు ఎవరు. ఎందుకంటే ఈ దేశంలో క్రిస్టియానిటీ అనేది, ఇస్లాం అనేది వివక్షలో నుంచి వచ్చినటువంటి విషయం. వివక్ష. రెండవది ఒక గుండెలకు అద్దుకున్నారు. ఇప్పుడు మేము 4 అన్నదమ్ములు అంతేజ, అమ్మ కడుపులో నుంచే వచ్చాం. నాన్న నోట్లో నుంచి ఒకళ్ళు, నాన్న రొమ్ముల కాడి నుంచి ఒకళ్ళు, నాన్న తొడల్లో నుంచి ఒకళ్ళు, నాన్న అరికాళ్ళ నుంచి ఒకళ్ళు రాలే. మనుషులందరూ కూడా దేవుని చేతుల్లో సృష్టించబడ్డారు. ఒక్క బ్రాహ్మణిజం ఏమని చెప్తుంది అంటే భూమి మీద బతికే మనుషులందరూ కూడా 4 వర్ణాలు, అందుకే దాన్ని చతుర్వర్ణం అంటారు. చతుర్ అంటే 4, చతుర్వర్ణం. మొదటి వర్ణం బ్రాహ్మణులు. వారి బ్రహ్మ సృష్టి చేయాలనుకున్నప్పుడు బ్రహ్మ నోట్లో నుంచి వచ్చారు డైరెక్ట్ గా బ్రాహ్మణులు. కాబట్టి వాక్శక్తి వాళ్ళకు ఉంటుంది బ్రాహ్మణులు. వాళ్ళు మాట బలం అంతా మంత్రబలం వాళ్ళదే అని చెప్తారు. రెండవది క్షత్రియులు. క్షత్రియులు అంటే బ్రహ్మ భుజాల్లో నుంచి కత్తులు పట్టుకొని వచ్చేసారు క్షత్రియులు. యుద్ధం చేసే శక్తి వాళ్ళకు ఉంటుంది కాబట్టి వీళ్ళు మాత్రమే యుద్ధం చేయాలి. ఇక మరి ఉదరం ఏంటి? పొట్ట. కడుపు నింపేది ఎవరు? వైశ్యులు, కోంటోళ్ళు. కడుపుకు సంబంధించిన వ్యాపారం అంతా వాళ్లే చేయాలి. మరి తొడల్లో నుంచి ఎవరు వచ్చారు? శూద్రులు, అంటే బీసీలు ఉంటారు కదా. బీసీలు మేమే గొప్పని ఫీల్ అవుతూ ఉంటారు మా వాళ్ళు, మా పోసలోళ్ళు కానివ్వండి, యాదవులు కానివ్వండి, గౌడాస్ కానివ్వండి. కానీ మనుధర్మ శాస్త్రం ఏమంటుందంటే నాయన మీరు ముట్టుకోవడానికి అర్హులు కాదు అని చెప్తుంది మనుధర్మ శాస్త్రం వాళ్ళని. ఇక చివరిన 5 అరికాల నుంచి వచ్చిన వాళ్ళని పంచములు అన్నారు. అది కూడా మనుధర్మ శాస్త్రం ప్రకారంగానే. పంచములు అంటే 5వ రకం వాళ్ళు అరికాలలో నుంచి వచ్చారు అని చెప్తారు. లెక్క ప్రకారంగా ఎవరైనా గురువుకు నమస్కరిస్తే తలకి దండం పెడతారా, కాళ్ళకి దండం పెడతారా? కాళ్ళకే కదా. ఆ లెక్కన బ్రాహ్మణులకు దండం పెట్టాలా, అరికాళ్ళలోంచి వచ్చిన మాలమాదికులకి దండం పెట్టాలా? మాలమాదికులకి బ్రహ్మకాళ్ళలోంచి వచ్చిన వాళ్ళకే దండం పెట్టాల్సింది.